ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తనపై దాడి ఘటన కలకలం రేపింది. తనను కులం పేరుతో దూషించాడంటూ బాధిత యువకుడు విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెస్కో చైర్మన్ సెంధిల్పై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ను ప్రశ్నించినందుకే తనపై దాడి చేసినట్టు విజయ్ కుమార్ పోలీసులకు తెలిపాడు. తన తలను వాహనం టైర్ కిందకు దూర్చి హతమార్చడానికి ప్రయత్నం చేశాడని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్సీ శ్రీకాంత్తో తనకు ప్రాణహాని ఉందంటూ విజయ్ కుమార్ పేర్కొన్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన డిఎస్పీ సార్ గారికి తెలియజేశాను. నన్ను ఏ విధంగా ఏదన్నారు అన్ని వివరంగా సార్ గారికి వివరించాను. నన్ను మాట్లాడిన మొత్తం రికార్డ్ చేసి ఆ వాయిస్ ఇది కూడా సీడీ చేసి సార్కి ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఒక్క విషయం జరిగినందువల్ల నాకు చాలా చాలా అవమానకరంగా ఉంది. అతని మీద కఠిన చర్యలు తీసుకుంటారని, అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది కాబట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకుని ఖచ్చితంగా నాకు పోలీసులు హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. జై హింద్. నమస్కారము, నా పేరు విజయ్ కుమార్, మాది లక్ష్మీపురము. నేను కుప్పంకి పోతుంటే మార్నింగ్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పట్టుకొచ్చినాడు. నేను నిలిపినాను కారుకు. నిలిపి సెంధిల్లని గురించి ఏమో తప్పుగా మాడుతున్నావు అడిగిన దానికి నువ్వెవరా అడిగినాడు. మా బాస్ అంతే రేపు వర్క్ చేస్తాను అని చెప్పాను. ఆయన ఇనుకుంటా దాన్ని కొట్టినాడు. వాళ్ళు 10 మంది అర్జునులు కుటుంబ వ్యక్తులు నన్ను వచ్చి కొట్టినారు. శ్రీకాంత్ మీద నాకే ప్రాణహాని ఉంది. పోలీసులు